ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను చూడలేదు, నువ్వు చెయ్యాలనుకున్నది గ్రహించలేదు అని ఇక్కడి నుంచి జారుకుంటున్నావు కదా. నిన్ను గుళ్ళో ఇంతకు ముందే చూశాను. నువ్వు కోలాటంలోకి వచ్చి నుంచోగానే నువ్వేదో ప్లాన్ చేశావని అనుకున్నాను. నీ ప్లాన్ని నేను ఆపేలోపు ఆ దేవుడే నీకు శిక్ష వేశాడు. నేను గుడికొచ్చాను, అందరిలాగా కోలాటం ఆడాను అంతే. అయితే ముసుగెందుకేసుకున్నావు? ఈ ఐరన్ స్టిక్స్ ని ఎందుకు వెంట తెచ్చుకున్నావు? నీకు లాస్ట్ టైం చెప్పాను మా జోలికి రావద్దు అని. ఆయన నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నావు. వస్తాను. బాలా కోసం ఎన్నిసార్లైనా వస్తాను. నువ్వొచ్చిన ప్రతిసారి తలదించుకుని వెళ్ళేలా చేస్తాను. నువ్వు ఎన్నిసార్లు గెలిచినా ఏదో ఒక రోజు ఓడిపోకుండా ఉండవు. ఆ రోజు నీ నుంచి బాలాని దూరం చేస్తాను. నా భర్త జోలికి, నా మాంగళ్యం జోలికి వస్తే నిన్ను ఖచ్చితంగా చంపడానికి కూడా వెనకాడను. గుర్తుపెట్టుకో. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నిత్య, నువ్వేం చెప్పావు? అక్కడేం జరుగుతుంది? నేను అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్ గానే చేసేదాన్ని, కానీ అక్కడ నా కాలు జారింది. దాంతో బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడ్డాను. మళ్ళీ మా అక్క తప్పించుకుంది. కనీసం చంపకపోయినా గాయమైనా చేద్దామనుకున్నాము, అది కూడా అవ్వలేదు. త్రిపురకి నేను గుడికొచ్చానని తెలిసిపోయింది. నేను కోలాటంలో ప్లాన్ చేసింది కూడా తెలిసిపోయింది. ఎలా తెలిసింది? అది జరిగింది. నిత్య, తిరుపతికి నీ గురించి తెలిసిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఒక పంచే, నువ్వు వెంటనే వెళ్ళు. అవును నిత్య, నీ కాలు కూడా బాగలేదు, నువ్వెళ్ళు. నెక్స్ట్ టైం వీళ్ళ సంగతి మనం చూసుకుందాం. సరే. ఈ నిత్యని అనవసరంగా పిలిచాం. తన ప్లాన్స్ మనకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. అందుకే ఊర్వశి, నా బ్యాకప్ ప్లాన్లో నేనున్నాను. బ్యాకప్ ప్లానా? బ్యాకప్ ప్లాన్ ఏంటి? ఒక్క నిమిషం. ఈ లిక్విడ్ ఏంటి? ఈ కెమికల్ లిక్విడ్ని వాటర్లో కలిపి కొడితే
కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి, చర్మం మీద పడితే చర్మం కాలిపోతుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ఉందిగా. దానికోసమే తెప్పించాను. ఆ త్రిపుర బాలగాడిద్దరూ ఉట్టి కొట్టడానికి ఖచ్చితంగా వస్తారు. రాగానే ఇద్దరి మీద కలిపి పోసేద్దాం. నిత్య ఉంటే బాల మీద అటాక్ జరగనివ్వదని తనని పంపించేశావు కదా. అవును, నాకు ఈ ఆస్తి ముఖ్యం. నా టార్గెట్ ఆస్తి. దానికోసం ఎవ్వరిని లెక్క చేయను. మన ప్లాన్తో త్రిపురకి బాలకి కళ్ళన్నా పోవాలి, లేకపోతే ఏదో ఒకటి అవ్వాలి. ఆ తరువాత వాళ్ళని నెమ్మదిగా చావు వరకు నేను తీసుకెళ్తాను. ఫణి, ఉట్టి కొట్టడానికి రెడీ చేసుంటారు. పద, మన ప్లాన్ అమలు చేద్దాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణాష్టమి పండగ రోజు అత్యంత వైభవంగా విశిష్టంగా జరుపుకునేది ఉట్టి కొట్టే కార్యక్రమం. ఈ ఉట్టి కొట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, ఆ శ్రీకృష్ణ భగవానుడు చిన్ని కృష్ణుడుగా ఉన్నప్పుడు ఎన్నో అల్లరి పనులు చేసేవాడు. ఏ ఇంట్లోనైనా ఉట్టిలో దాచుకున్న వెన్నని, పాలని ఆ ఉట్టిని కొట్టి దొంగిలించుకుని తినేవాడు. అలా చాలా అల్లరి పనులు చేసేవాడు. మనం అలా శ్రీకృష్ణ భగవాను స్మరించుకుంటూ ఈ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఆ చిన్ని కృష్ణుడికి ఎలాగైతే ఆ రోజుల్లో రుక్మిణమ్మ పక్క నుండి సహకారం అందించిందో, అదేవిధంగా ఇక్కడి ఈ జంటల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆ ఉట్టిని ఎవరైతే కొడతారో వారు ఈరోజు కృష్ణాష్టమిలో గెలిచిన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిల జీవితాంతం ప్రేమాభిమానాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. సుందరి, మనం ఎలాగైనా ఆ ఉట్టిని కొట్టాలా.